స్త్రీ అంటే చదువుతున్న ఎందుకు స్త్రీ అంటే సాధారణంగా ఆడమనిషి, వయోజన మహిళ లేదా స్త్రీలింగానికి చెందిన వ్యక్తి అని అర్థం. ఈ పదం ఆడ శిశువు కాకుండా యుక్త వయసు వచ్చిన మహిళలను సూచిస్తుంది. సంస్కృత పదం స్త్రీ నుండి ఉద్భవించిన ఈ పదం నారి, మహిళ, అబల, కాంతి ఇటువంటివి పర్యాయ పదాలతో పిలువబడుతుంది. స్త్రీ లేదా మహిళ అనగానే ఆడమనిషి. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. యుక్త వయసు వచ్చే వరకు ఆడపిల్లలను బాలికలు అనటం సాంప్రదాయం. స్త్రీ జీవితాలు ప్రతీకలు. షరతులు లేని ప్రేమకు సృష్టికర్త. స్త్రీ మృదువైనది మరియు శక్తివంతమైనది, ఆచరణాత్మకమైనది, ఆధ్యాత్మికమైనది. స్త్రీ కోసం దేవుని ఉద్దేశం. దేవుడు స్త్రీ పురుషులందరికీ ఒకే అంతిమ ఉద్దేశాన్ని ఇచ్చాడు, ఆయనను మహిమ పరచటం. వివాహం అందరికీ అంతిమ లక్ష్యం కాదు. లోపాలు, ఒంటరితనం యొక్క మంచితనాన్ని ధృవీకరిస్తుంది. వివాహితులు లేదా అవివాహితులు అయిన స్త్రీలు దేవుణ్ణి ప్రేమించటానికి, ఇతరులను ప్రేమించటానికి మరియు ఆయన రాజ్యం కోసం జీవించటానికి పిలువబడ్డాడు. స్త్రీ పురుషుడి మహిమ అని వరిస్తుంది. తమ భర్తలను ప్రేమించి మరియు ఇతర స్త్రీలను కూడా అలాగే చేయమని బోధించే స్త్రీ చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. లేఖనంలో భార్యకు ఇది కీలకమైన పాత్ర. స్త్రీ పురుషుల్లో మనకు విభిన్నమైన విలువలు కనిపించదు, కేవలము భిన్నమైన పాత్రలు మాత్రమే. ఈ స్త్రీ ధర్మాలు. సామెతలు 31. స్త్రీ యొక్క 7 సద్గుణాలు సంగ్రహంగా చెప్పాలంటే గౌరవము, ఓర్పు, శ్రద్ధ, దాతృత్వం, ధైర్యము, జ్ఞానము మరియు శక్తి అండ్ భక్తి. స్త్రీ దేవుని సేవ ఎలా చేయాలి? దేవునికి మీ జీవితాన్ని, మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ భర్త, ప్రతి బిడ్డను, మీ ఇంటిని, ఆస్తులు ఇవ్వండి. ఆశీర్వాదాల్లో దేవునికి ప్రేమగల చేతుల్లో ఉంచి ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అదే చేసి అలవాటు పెంపొందించుకోండి. అన్నిటికంటే అవి మనవి కావు అని ఆయనవి. ఆమె స్త్రీ ఎలా ఉండాలి? ఆమె భర్త హృదయం ఆమె నమ్మును, కాబట్టి అతని లాభమును కొరత ఉండదు. ఆమె తన జీవితకాలం అతనికి మేలు చేయను కానీ కీడు చేయదు. విజయవంతమైన వివాహంలో సత్యం చాలా ముఖ్యమైనది. వ్యభిచారం అంతకంటే వినాశనకరమైనదిగా ఉండటానికి ఇది కారణము.